ఎలా ఉంది మన సెటప్ అంతా? నువ్వు సెటప్ చేసుకోవడానికే కదా ఈ సెటప్ అంతా. చాలా గ్రాండ్ గా పెట్టాము ఈ మేకప్ బ్యూటీ పార్లర్. అన్నా నీకు ఒకటి తెలుసా? ఏమైంది? మొన్న మనం ఒక అమ్మాయికి మేకప్ వేసాం కదా. అవును. ఆ అమ్మాయి మీద ఒక యాసిడ్ పోసాడంట. అయినా అమ్మాయి ముఖానికి ఏం కాలేదు తెలుసా? 10 లేయర్లు వేయించుకుందాం మొత్తం. 8వ లేయర్ దాకా వెళ్ళి యాసిడ్ వెనక్కి వెళ్ళిపోయి ఉంటది. కాదన్నా నాకు డౌట్, ప్రతి గల్లీలో మేకప్ పార్లర్ ఎందుకు వేస్తున్నారన్నా? ఒరే మద్యపాన నిషేధం చేస్తే మగాళ్ళు బతకలేరు. ఓకే. మేకప్ నిషేధం చేస్తే ఆడోళ్ళు బతకలేరా? మగాళ్ళే బతకలేరు. ఎందుకంటే వాళ్ళని చూడాల్సింది మనమే కదా. అయినా మన దాంట్లో ఏమేమి ఆఫర్లు ఉన్నాయన్నా? రే చాలా ఉన్నాయి, చదువు మెను. ఓకే. లిప్స్టిక్ వేస్తే 2000, లిప్స్టిక్ తుడిచేస్తే ఫ్రీ. ఐబ్రో థ్రెడ్డింగ్ 5000, ఆదితో డేటింగ్ ఫ్రీ. మెహందీ ఇక్కడ వేస్తే 5000. అదే మోహదీపట్నం వచ్చి నా రూమ్ దగ్గర వేయించుకుంటే ఫ్రీ ఫ్రీ. ఇవాళ అమ్మాయిలు ఎవరు రాలేదా అన్న? వస్తారా, మన బ్యూటీ పార్లర్ ఉన్న డిమాండ్ అలాంటిది. చూడు తన్నుకుంటూ వస్తారు. అది నేను వచ్చాను కదా, నిమ్మకాయ స్మెల్ చూస్తున్నావేంటి? అంటే నేను ఏదైనా చూడకూడదు చూస్తే వాంతి వచ్చేస్తుంటది నాకు. సరే ఏంటి, ఏం కావాలి? ఏం లేదు, నాకు మంచిగా మేకప్ చేయాలి ఈ రోజు. నువ్వు ఈ సందులో నుంచి వచ్చేటప్పుడు ఆ పాన్ డబ్బా షాప్ మీదగా వచ్చావా? అవును, నీకెలా తెలుసు? ఆ పాన్ నవ్వులే వాళ్ళకి దూరంగా నడవాల్సింది కదరా. సరేలే, మేకప్ చేయి. కూర్చో. అమ్మా మేకప్ రెడీయా? రెడీ. మేము చూసుకుంటాం కదా, మీకెందుకు? అవును, మీరు మనుషులకైనా జంతువులు కూడా మేకప్ చేస్తుంటారా? జంతువులు కూడా చేస్తుంటాం అమ్మా. వాళ్ళకి వాడిన బ్రష్లు నాకు వాడద్దే. ఓ వాడొద్దా, సారీ. చూడండి అమ్మా, ఓకేనా? ఏంటి ఎంత మేకప్ చేసుకున్నా కవర్ అవ్వట్లేదు? అంటే చిన్న గుంటలు అయితే వెంటనే పూడేవి, ఇది క్వారీలతో తెచ్చి లారీల్లో ఎత్తాలి, అంత ఉంది. అది నెక్స్ట్ టైం నీ దగ్గరికి వస్తాను, మంచిగా మేకప్ చేసి సమంతలా కనిపించాలి నేను. దేవుడు దిగొచ్చినా ఊరంత ఉన్న వాళ్ళని సమంతా చేయడం అంటే. మేకప్ చేసిన తర్వాత ఇప్పుడైనా ఇది ఒకటి ఉంది కదా సిస్టమ్, ఇందులో చూస్తే మీరు ఎంత గ్లామర్ గా రెడీ అయ్యారో మేము చూపిస్తాం. చూడండి, అలా ఫేస్ పెట్టండి. అక్కడ వస్తే చూడండి, జూమ్ జూమ్ చేయండి అమ్మా. వద్దొద్దు వద్దొద్దు. ఏంట్రా ఇది? ఏంటి అబ్బా అలా ఉంది? మనిషి ఏదిరా, వెనక బానే ఉండి కొంచెం. నాకు తెలిసి కరోనా అనుకుంటాది. కొంచెం వెనక జూమ్ చేయండి అమ్మా. ఇప్పుడు చిన్నగా వైరస్ రూపాంతరం చెందింది. చాలా బాగా చేసావు. నెక్స్ట్ మీ షాప్ కి వస్తాం. నెక్స్ట్ చూసావా, మేము మేకప్ చేస్తే ముక్కు పొడగా నగలు కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ రండి అమ్మా. అమ్మా ఫస్ట్ నీ మొహం ఎలా ఉందో చూసుకుంటే దాన్ని బట్టి మేము మేకప్ వేస్తాం. చూసుకోండి, ఎంత ప్రిటీగా ఉందో. జూమ్ వేయండి. జూమ్. ఏంట్రా అది? ఐ సినిమాలో మన విక్రమ్ గారి మొహం మీద ఉన్నాయని నీ మొహం మీదకి వచ్చేసినాయి. నాకు తెలిసి ఇది పంట పొలం అనుకుంటా. ఆల్మోస్ట్ అలాగే కూర్చోండి, మేము చేస్తాం మేకప్. ఇప్పుడు చూడండి మేము చేసాక ఎంత మార్పు వస్తుందో. ఇదేంటి కీరా ఒకటే పెట్టావు? ఉల్లిపాయలు టమోటా ఆలుగడ్డ వేసి కర్రీ చేయనాడే. వద్దులే. సరే గానీ ఇంత చిన్న షాప్ పెట్టుకున్నావు, ఎలా బతుకుతావో ఏంటో. నేను ఆర్టిస్ట్నే కదా, నా దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయిపో. జాయిన్ అవుతా, 2 రోజులు వర్క్ ఉంటది, మిగతా 28 రోజులు ఏం చేయాలి నేను? నెయిల్ పాలిష్ చేయనమ్మా. చేయండి. అబ్బా ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, నెక్స్ట్ కాలు. అమ్మ మీరు వెళ్ళండి, వాడు అలాగే అంటాడు మేకప్ కి వచ్చే వాళ్ళందరినీ. నెక్స్ట్ రండి అమ్మా. మహేశ్వరి. ఒకసారి ఫస్ట్ ఇందులో చూడండి అమ్మా. జూమ్ చేయి. ఏంటది? లోకులు లాంటి అది నేను స్లీవ్లెస్ వేసుకున్నా, కాస్త జాగ్రత్తగా చూసి చేయి. స్లీవ్లెస్ వేసుకున్నావా? అవును, నా డ్రెస్ చాలా కాస్ట్లీ. నో ప్రాబ్లం. అన్నా మా నాన్నగారు లుంగి చూసావా? ఇప్పుడే మీ అమ్మమ్మ గారి మీద వేసా. నాన్న లుంగి లేకుండా ఉన్నాడబ్బా. మీరు కళ్ళు మూసుకున్నామా, మొత్తం మేకప్ చేసేస్తాం. బ్రష్ చాలా హార్డ్ గా ఉంది, బ్రష్ కాస్త సాఫ్ట్ వాడండి. చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటది. చీపురుతో చేస్తావేంటి? ఇది దుమ్ము దులపడానికి కదా వాడేది. ఇంట్లో ఉండాల్సిన దుమ్మంతా మీ దగ్గర ఉందమ్మా.
ఫస్ట్ దులిపి వేద్దామని ట్రై చేశా. సర్లే ఇంకేం కావాలి మీకు? నేను ఇంత అందంగా ఉన్నాను కదా, అప్సరసలాగా ఉన్నాను. ఈ మెడిక్యూర్ పెనిక్యూర్ ఏవో ఉంటాయి కదా, ఆ క్యూర్లు ఏవో చేయండి నాకు తొందరగా. మీరు అందంగా ఉన్నాను అనుకుంటున్నారు కదా, అవును. ఆ రోగానికి క్యూర్ చేయాలమ్మా మనం. దానికి ఏదన్నా మందు దొరికినప్పుడు పిలుస్తాం మిమ్మల్ని, ఓకేనా? నెక్స్ట్ ఎవరమ్మా? రండి. తేజు. చాలా జ్ఞాపకాలు. జర జర ఎడిపోయేవారు ఇట్లా వచ్చో. ఫస్ట్ కెమెరాకి చూపించు నీ ఫేస్. సో క్యూట్. చాలా క్యూట్ గా ఉన్నావు. జూమే. ఒరే ఎంత జూమ్ చేసినా నేనెందుకు వస్తారా? అదే రావాలి కదరా. పాత జ్ఞాపకాలు. తీసేయ్. నా లిప్స్ పగిలిపోయింది. సో ఏమైందమ్మా? అన్నం తినేటప్పుడు కొరికేసా. అన్నం తినేటప్పుడు కొరికేసావా? ఈసారి అన్నం తినేటప్పుడు నన్ను పిలవా? ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఏమైంది? కొంచెం డల్గా ఉన్నారు. నా కళ్ళు తిరుగుతున్నాయి. ఐ థింక్ కార్లో తిరగడం వల్ల. కారులో తిరగడం వల్ల కాదమ్మా, నైట్ అంతా బారులో తిరగడం వల్ల. నాకు తెలిసి నీకు మేకప్ అవసరం లేదురా, నువ్వు ఆల్రెడీ చాలా క్యూట్ గా నీట్ గా ఉన్నావు. నువ్వు ఇక్కడ దాకా రావడమే మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేము మీకు సర్వీస్ చేయాల, మీరే మాకు సర్వీస్ చేశారు. ఇంకెవరైనా ఉన్నారమ్మా? మీ ఆవిడ వస్తుంది. దేవుడా ఏంటయ్యా ఇది? చూసుకోవాలి కదా. ఎందుకు దేవుడు తిట్టున్నాడు? బేసిక్ గా పూలతో డెకరేట్ చేస్తారు. పూలకే డెకరేషన్ అంటే ఏం చేస్తాం? ఏం లిప్స్ రా నీవి? ఓహో. నాది గారు ఈరోజు జరుగుతుందా? ఏంటండి అలా చేస్తున్నారు? మీరే కదా దబిడి దిబిడి కావాలన్నారు. దగ్గరకు వస్తుంది అంటారు. ఒకసారి ఫేస్ చూసుకోండి ఫస్ట్, దాని తర్వాత ఇంకేం కావాలో అలా మేకప్ వేస్తాం మేము. వా జూమ్ చేయి. ఎరా ఎడారా మంది? చీ అలా ఎలా ఏం లేదు. నా స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంది, మీదే హార్డ్ స్కిన్. ఓకే నువ్వు వెళ్ళు, ఇంకొకరిని పిలుస్తా. ఏంటి ఆది గారు అందరినీ చేశారు, మరి నాకు మేకప్ చేయరా ఏంటి? ఎందుకు చేయనురా, నీకు మేకప్ చేయాలని ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నా, నువ్వే ఒప్పుకోవట్లే. అది చూసాక డిసైడ్ అవుదాం, చేద్దాం వద్దా. జూమ్ చేయి. ఏంట్రా మొహం మీద కరచేయి వచ్చింది? మీది నాది సేమ్ టు సేమ్ అని ఎవరైనా చేతి చూసి జాతకం చెప్తారు. సన్నీ అన్న వచ్చాడేంటి? అది మీరు సెట్ చేయగలుగుతారా ఏంటి? అద్భుతంగా సెట్ చేస్తాం. ఇట్లా కూర్చోండి. రష్మి గారికి మేకప్ వేయడం అంటే మామూలు అదృష్టమా? నెల రోజులు కాంట్రాక్ట్. రెడీ? పడతాయి. నేను అలా చల్లుకుంటూ వెళ్తా, మీరు దాన్ని తీసుకోండి. అమ్మా ఫస్ట్ సున్నం కొడతారు, దాని తర్వాత నీళ్లు కొడతారు, దాని తర్వాత చిన్న తాపి మేస్త్రి పని ఉంటది. నరేష్ నా గురించి నువ్వు ఇలా అనుకుంటున్నావా? లేదు నా మొహం మీద అట్లా సున్నం నీళ్లు తాపి మేస్త్రి పని చేయాలందా? ఇలా అయితే అసలు రే రష్మి ప్రపంచంలో ఎవ్వరికి భయపడదు, ఒక్కరికే భయపడిద్ది. భయపడు. మా బ్యూటీ పార్లర్ ఎలా ఉంది? తొక్కలా ఉంది, మీ మొహంలా ఉంది. సో ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది ఆది గారు, నైస్. అందరు కూడా చాలా స్పోర్టివ్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓ నరేష్, ఆల్వేస్ ఈ డూఓ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆది గారు అండ్ నరేష్ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఏంటి ఇంకా నుంచున్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ రా రష్మి. ఏంట్రా ఎంత గ్లామర్ అసలు.